పాదయాత్రల ద్వారా ఎవరు ఈ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఏ పార్టీ నాయకుడు కూడా తిరిగిన విధంగా కూడా జనం లేకపోయి జనం మధ్యలోనే దాదాపుగా సంవత్సరం పైన కూడా గడిపి వారి యొక్క కష్టాలు నష్టాలు పడుతున్న అవస్థలు ఆ రోజున్న ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎలా అందుతున్నాయో అన్నీ కూడా తెలుసుకొని కేవలం ఒక పేజీలోనే మేనిఫెస్టో కూడా ఇచ్చిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. ఆ మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటు కూడా ఇవన్నీ కూడా అమలు పరుస్తానని చెప్పేసి ఒకే వాక్యంతో కూడా పోటీలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాదు ఇవన్నీ కూడా మళ్ళా గత ప్రభుత్వాల మాదిరి ఒక రాజశేఖర రెడ్డి మీనగా ఈ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాల మాదిరి కాకుండా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశానో ఆ రోజు నుంచి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టాను చెబుతాను అమలు పరుస్తానని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఏమాత్రం కూడా మాట తప్పకుండా ఈ రాష్ట్రం అనేది కూడా తెలుగుదేశం పార్టీ వారు అప్పులపాలు చేసినా కూడా ఎన్ని అవస్థలు ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే అన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారం కూడా అన్ని అందించే దాంట్లో ఈ రాష్ట్రం ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా చేస్తున్న విషయం. అమ్మఒడి కావచ్చు, అనేకమైన సంక్షేమ కార్యక్రమం కూడా చేశాం. ఏదైతే మాట చెప్పాను దాంట్లో కూడా ప్రధానంగా ఒకటి కూడా ప్రతి ఒక్కరికి కూడా కులాలు కానీ మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కూడా రాగదేశాలకు అతీతంగా కూడా అందరికీ సంక్షేమ కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్రంలో ఎవరు కానీ ఇల్లు లేని వాడు లేదు నాకు ఇల్లు సొంత ఇల్లు అని చెప్పి అనుకోకుండా కూడా నేను ఇల్లు ఇస్తామని కూడా ఆ రోజు కూడా మాట చెప్పడం జరిగింది. మీకు అన్ని ఈ రోజు అమలుపరిచిన అన్ని దాంట్ల కంటే కూడా ఇల్లు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ కల్లా సాకారం చేయాలంటే చాలా కష్టమైన పని కూడా. అందుకోసమే పెద్దలు కూడా చాలా పూర్వం నుంచి కూడా ఒక సామెత అనేది కూడా ఉంది కూడా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే సామెత కూడా అంటారు. అంటే ఈ రెండు విషయాలు కూడా చాలా కూడా కష్టమైన పని కూడా. అటువంటిది కూడా ఈ రోజు కూడా అందరికి కూడా ఇల్లు కట్టిస్తామని కూడా మాట చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరమే 2019 ఏప్రిల్ ఉగాది నాటికే ఈ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు అందరికీ కూడా ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రలు కుతంత్రాల వల్ల అతను అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలు నిర్మించుకొని తనకు అనుకూలంగా నిర్మించుకున్న వ్యవస్థలను కూడా అడ్డం కూడా పెట్టుకొని ఈరోజు ఈ ఇళ్ల సాకారము వెంటనే కూడా ప్రారంభించడానికి అనేక అడ్డంకులు సృష్టించింది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే, అందరికీ కూడా తెలిసిన విషయమే కూడా. అయినా కూడా కొన్ని కోర్టు కేసులు అడ్డం ఉన్నా కూడా ఎన్నో కూడా అడ్డంకులు ఉన్నా కూడా ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పేసి పట్టాలు ఇవ్వడమే కాదు పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఆలస్యమైతే చాలా కష్టం అని చెప్పేసి ఈరోజు అందరికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి ఇళ్ళు కూడా కట్టడానికి 2 దశల్లో కూడా ఇల్లు కట్టే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి 2024 ఎన్నికల ముందు కల్లా కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వారందరికీ కూడా ఇల్లు కట్టించే లక్ష్యంతో కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్లుగా కూడా 25వ తేదీ నుంచి ఇళ్ల పట్టాలకు ఇవ్వడానికి కూడా శ్రీకారం కూడా చుట్టబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో 30,75,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఒకటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు ఈరోజు కూడా. ఎందుకంటే మా నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందరమ్మ ఇళ్ల ద్వారా కూడా దాదాపుగా 40 లక్షల ఇళ్ళు కట్టించిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి రాష్ట్రంలో కూడా. వాళ్ళ నాయన ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మరొక మారు కూడా కేవలం 10 సంవత్సరాల కిందటే 40 లక్షల ఇల్లు కూడా కట్టారు. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దింది అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ గుడిసె కనపడలేదంటే ఈరోజు
ఇల్లు కట్టించే కార్యక్రమం ఆయన రోజు ఇందిరమ్మ కార్యక్రమం చేశారు. ఈరోజు 30,75,000 మందికి కూడా ఈరోజు పట్టాలు కూడా రాష్ట్రంలో ఇస్తుంటే ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఈ జిల్లాలో కూడా మేము 25వ తేదీ నుంచి కూడా పట్టాలు ఇస్తున్నాం. అనంతపురంలో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఈ 33,067 మందికి ఈరోజు మేము ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం 25వ తేదీ నుంచి. ఈ కార్యక్రమానికి 25వ తేదీ శ్రీకారం చుట్టబోతున్నాం. అంతేకాదు ఈ 33,067లో దాదాపుగా 2,304 మంది టిట్కో వారు కూడా ఉన్నారు. అంటే టిట్కో సంబంధం లేకుండా కొత్తగా 30,763 మందికి ఈరోజు మేము కొత్తగా పట్టాలు ఇవ్వబోతున్నాం. టిట్కోలు ఇవి 2,304. ఈ 2,304కు వచ్చేసి సగంలోనే కొన్ని అయితే 10%, 20%, 30% ఇలా కూడా ఇల్లు అయినాయి. వారందరితో కూడా డిపాజిట్లు ఇవన్నీ కూడా తీసుకున్నారు. అప్పుడు వారన్నీ ఇచ్చేదే కాకుండా బ్యాంకు లోన్ కూడా ఉంది. ఆ బ్యాంకు లోన్ కూడా ప్రభుత్వమే చెల్లించి ఈ 2,304 ఇల్లు కూడా కట్టించాలని చెప్పేసి మేము ప్రజలను కోరితే టిట్కో లబ్ధిదారులను అడిగితే మీ అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ₹1 ఇచ్చే ఇల్లే కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడిగారు. కాబట్టి రెండు కలిపి 33,067 మంది ఈ కొత్తగా ఇచ్చే ఈ టిట్కో కాక కొత్తగా ఇచ్చే 30,763లో అప్పుడు టిట్కోకని 25,000, 50,000 డిపాజిట్లు తీసుకొని ఎక్కడ కానీ ఇళ్ళ కార్యక్రమే ప్రారంభం చేయలేదు. కాబట్టి అటువంటి వారికి కూడా 2,112 మందికి కూడా ఈ 30,000 కూడా కలిపి వారికి కూడా ఈరోజు కూడా పట్టాలు ఇస్తున్నాం. వారు ఎవరికైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కలిసి 33,067 మందికి ఈరోజు మేము ఇళ్ల పట్టాలు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ఇళ్ల పట్టాలు కూడా కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. దశల వారుగా 2 దశల్లో ఈ 30,000 మంది కొత్తగా ఇచ్చే వారందరికీ కూడా ఇల్లు కట్టించే కూడా చేస్తాం. ఇదే కాకుండా కూడా ఇంతతో కూడా మేము దీన్ని స్టాప్ చేయలేదు. ఇప్పటికి కూడా ఎవరైనా కానీ అర్హత అనేవారు ఉంటే కూడా వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు, ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉన్నంత వరకు కూడా నిరంతర ప్రక్రియ కూడా ఈరోజు కూడా అర్హత సాధించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే ఇల్లు స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంతటితోనే ఇదంతా కూడా అయిపోలేదు. ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తి కూడా చేస్తాం. ఇవే కాకుండా కేవలం ఇల్లు కట్టించేది కాదు, ఇప్పటికే లేఅవుట్లన్నీ కూడా చేసినాం. 10 స్థలాల్లో కూడా ఈ అనంతపురం పట్టణానికి సంబంధించి 10 స్థలాల్లో కురుగుంట కావచ్చు, తర్వాత కామారుపల్లి కానీ, ఆలమూరు కానీ, కొడిమి, తాటిచెర్ల, తర్వాత పసులూరు, బుక్కరాయ సముద్రం దగ్గర ఇలాగా 10 లేఅవుట్లో కూడా ఇవన్నీ కూడా ఈ 30,000 మందికి కూడా ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం. దీంట్లో కూడా రోడ్లు ఇప్పుడే కూడా మట్టి రోడ్లు కూడా వేశాం. ఇవే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ ఇళ్ల మధ్యలో కూడా అన్ని మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీరు, కాలువలు, అంటే డ్రైనేజెస్ ఇవన్నీ కూడా నిర్మించి వారికి అన్ని అవకాశాలు కూడా కల్పించే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం కూడా తీసుకుంటాం. మేము 30 రోజులు జనవరి వరకు ఇస్తాం. నేను మీ ద్వారా ప్రజలకు, లబ్ధిదారులకు ఈ 30,000 మందికి అందరికీ కానీ, అలాగే టిట్కోలో కట్టిన వారందరికి కానీ ఎవరు కానీ ఆందోళన చెందవద్దండి. నేను చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటగా, నేను ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను, ఎవరు ఆందోళన చెందవద్దండి. వారందరికి కూడా వస్తుంది. ప్రచారాలకు కానీ ఇతర పార్టీ వాళ్ళు ప్రచారం చేసేదే ఒకటి మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఎవరు కానీ ప్రచారాలకు మోసపోవద్దండి, ప్రచారాలను ఎక్కడ వినొద్దండి. నేను ప్రభుత్వ మాటగా, జగన్మోహన్ రెడ్డి గారి మాటగా నేను చాలా స్పష్టంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఈ 30,067 పట్టాలు అలాగే టిట్కో వాళ్ళకు అందించే కార్యక్రమాన్ని మేము ఇస్తున్నామో, ఎవరిని ఆందోళన చెందవద్దని అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో కూడా మేము కూడా ప్రజాక్షేత్రంలో కూడా చాలా రోజుల నుంచి కూడా ప్రజాప్రతినిధులుగా అక్కడ కేంద్రంలో కూడా ఉన్నాను, ప్రజాప్రతినిధిగా రాష్ట్రంలో కూడా నేను చూస్తున్నాను. గత ప్రభుత్వాలు కూడా చూస్తాను. ఎప్పుడు కానీ ఇటువంటి ప్రతిపక్ష పార్టీని ఎప్పుడు చూడలేదు. ఏ మంచి పని చేయాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం చేయాలని చెప్పినా ఏదో రకంగా అడ్డం.
వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, వారికి అనుకూలమైన వ్యవస్థలను కూడా అడ్డం పెట్టుకొని, అక్కడ కోర్టు కూడా ఈ రోజు కూడా చేస్తుంది. నిన్ననే తెలిసింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే ఇటువంటిది ఎప్పుడైనా కానీ విన్నారు అని చెప్పి ఒక బహిరంగ కోర్టులోనే న్యాయవాదుల్నే ప్రశ్నించేటట్లుగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇంతవరకు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా కల్పిస్తున్నారు. చాలా దురదృష్టకరం. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వారు ఉండడం చాలా దురదృష్టకరమే. అయినా కూడా మాట చెప్పిన ప్రకారం కూడా ఇస్తున్నాము, అందరికి కూడా మేము పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి, మౌలిక వసతులను కూడా కల్పిస్తామని చెప్పేసి 25వ తేదీ శ్రీకారం చుట్టి నామినల్గా చుట్టి 26వ తేదీ నుంచి ఎవరి పట్టాలు కూడా అవన్నీ కూడా ఈ 10 లేఅవుట్లలో కూడా 10-11 లేఅవుట్లో కూడా ఇస్తాము. మేము ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తాము, మెసేజ్ ద్వారా కూడా, అలాగే పత్రికల ద్వారా, మెసేజ్ ద్వారా ఇండివిజువల్కి కూడా తెలియజేస్తాము. ఈ 30,000 మందికి కూడా ఏ రోజు ఎక్కడికి వాళ్ళకి లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్కి రండి. ఈ 1200, 1500 అనేది వీరందరూ కూడా ఆ లేఅవుట్కి రండి. ఈ టైంలో, ఆ టైంలోనే అందరికి కూడా మేము అందజేస్తాం. మీ స్థలాల్లో కూడా నిలబెట్టి అక్కడే కూడా ఫోటో తీసుకొని కూడా పట్టాలు కూడా పత్రాలు కూడా అందజేస్తామని చెప్పేసి